అన్నా చెల్లెల మధ్య సయోధ్య కుదిరిందనే ప్రచారం జరిగింది. ఇక చెల్లెల వైపు నుంచి అన్న వైపు విమర్శల బాణాలు దూసుకురావనే టాక్ నడిచింది. వాళ్ళిద్దరూ సఖ్యతగా ఉంటే చాలు అనుకున్నారు ఓ పార్టీ నేతలు, కార్యకర్తలు. కానీ తాజాగా మళ్ళీ ఆ చెల్లెలు అన్నను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. అధికారంలో ఉన్న కూటమిని ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష పార్టీ అధ్యక్షురాలు పొలిటికల్ గేమ్ ఆడుతున్నారా? కూటమి సర్కార్కు పరోక్షంగా సహకరిస్తున్నారా? డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా అన్నపై అనవసర అర్ధరహిత విమర్శలకు దిగుతున్నారా? కూటమి ప్రయోజనాలు కాపాడడం, ప్రతిపక్ష పార్టీని ప్రజల్లో పలచన చేయడమే ఆమె అసలు లక్ష్యమా? అసలు ఇంతలా సోదరుని టార్గెట్ చేస్తున్నదెవరు? అన్నంటే ఎందుకు అంత కోపం? లెట్స్ వాచ్. తమ్ముడు తమ్ముడే పేకాటే అనే సామెత ఒకటి ఉంది. ఇక పాలిటిక్స్లో సైతం తమ్ముడు తమ్ముడే, రాజకీయం అంటున్నారు నేతలు. రాజకీయం కోసం బంధువులు, బంధుత్వాలు, రక్త సంబంధాలు అనే బంధాలను పక్కన పెట్టేస్తున్నారు. సొంత రాజకీయ ప్రయోజనాల కోసం సొంత అన్నైనా, కుటుంబ సభ్యులైనా వారిపై విమర్శలకు వెనకడుగు వేసేది లేదంటున్నారు నేతలు. రాష్ట్రంలో ఇలాంటి నేతలకు కొదవలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఏపీలో కొన్నేళ్లుగా సొంత అన్నా చెల్లెళ్లు జగన్, షర్మిల మధ్య రాజకీయ విభేదాలు భగ్గుమంటున్నాయి. జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధినేత అయితే షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్నారు. రాజకీయంగా ఎవరి పని వారు చేసుకుంటూ ఉంటే పెద్ద ఇబ్బంది ఏం లేదు. కానీ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్న షర్మిల తీరు మాత్రం కాస్త డిఫరెంట్గా ఉంది అనే వాదన వినబడుతోంది పొలిటికల్ సర్కిల్స్లో. ప్రస్తుతం ఏపీలో టీడీపీ కూటమి అధికారంలో ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉంది. కాంగ్రెస్ పార్టీకి ప్రజాప్రతినిధులు లేకున్నా ఒకప్పుడు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ కూడా ప్రస్తుతం ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. కాంగ్రెస్ పార్టీ సంగతి పక్కన పెడితే ఆ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న షర్మిల తీరు మాత్రం రాజకీయంగా చర్చనీయాంశం అయింది. సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అధికార పార్టీ చేసే తప్పులను ఎత్తి చూపాలి. వాళ్ళు చేసే ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లో ఎండగట్టాలి. షర్మిల కూడా ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఆమె మొదటి టార్గెట్ కూటమి ప్రభుత్వమై ఉండాలని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కానీ షర్మిల మొదటి టార్గెట్ మాత్రం జగన్మోహన్ రెడ్డి అట. కూటమి ప్రభుత్వం ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే షర్మిల రంగంలోకి దిగుతారట. కూటమి ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలను డైవర్ట్ చేయడానికే షర్మిల వైసీపీ అధినేత జగన్పై విమర్శలకు దిగుతున్నారని ఫ్యాన్ పార్టీ నేతలు చెబుతున్నారు. గత ఎన్నికల ముందు నుంచి వైసీపీకి వ్యతిరేకంగా షర్మిల రాజకీయ పోరాటం చేస్తున్నారు. అయితే ఇటీవల కొద్ది రోజుల పాటు షర్మిల వైసీపీ అధినేతపై విమర్శల దాడి తగ్గించారు. దీంతో జగన్, షర్మిల మధ్య సయోధ్య కుదిరిందనే ప్రచారం జరిగింది. గతంలో షర్మిల తీరుతో జగన్మోహన్ రెడ్డికి నష్టం జరగ్గా కూటమి పార్టీలకు మేలు జరిగింది. అయితే షర్మిలకు మాత్రం రాజకీయంగా ఏమాత్రం ప్రయోజనం చేకూరలేదట. పైగా షర్మిల నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఏవైనా లాభం ఉందా అంటే అది కూడా లేదట. దీనికి తోడు షర్మిల కూటమి ప్రభుత్వాన్ని కాకుండా ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకోవడం కాంగ్రెస్ పార్టీలోనే చాలామందికి నచ్చట్లేదు. దీంతో కొందరు కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే షర్మిల తీరును తప్పుపట్టారు. ఇదిలా ఉంటే జగన్ విషయంలో షర్మిల తన తీరు మార్చుకోవాలని కుటుంబంలోని కొందరు పెద్దలు కూడా నచ్చజెప్పారట. జగన్ కూడా షర్మిలకు ఆస్తుల విషయంలో ఎక్కడా అన్యాయం చేయలేదని, భవిష్యత్తులో కూడా ఎలాంటి ఇబ్బంది పెట్టబోరని కూడా భరోసా ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. దీంతో షర్మిల సైతం గతంలో జరిగిన విషయాలన్నీ పక్కన పెట్టి రాజకీయంగా ఎవరి పంధాల్లో వాళ్ళు పనిచేసుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు అప్పట్లో టాక్ నడిచింది. వైసీపీ శ్రేణులు కూడా ఈ పరిణామాలపై హర్షం వ్యక్తం చేశారు. అయితే ఉన్నపళంగా షర్మిల రూట్ మార్చారు. మళ్లీ జగన్ లక్ష్యంగా విమర్శలు మొదలు పెట్టడం రాజకీయంగా చర్చకు దారితీసింది. ఈసారి షర్మిల ఇంకాస్త జగన్పై డోసు పెంచారు. ఈ పరిణామాలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎజెండా పక్కన పెట్టి షర్మిల సొంత ఎజెండాతోనే జగన్పై విమర్శలు చేస్తున్నారని విశ్లేషిస్తున్నారు ఫ్యాన్ పార్టీ నేతలంతా కూడా. తాజాగా షర్మిల వైసీపీ అధినేతపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి అన్న అనే పదానికి కళంకం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి అన్న ఉంటే శత్రువులు వేరే అవసరం లేదంటూ ఫైర్ అయ్యారు. షర్మిలకు వైసీపీ అధినేతపై ఇంత కోపం రావడం డైవర్షన్ పాలిటిక్స్లో భాగమని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇటీవల టీడీపీ ఎంపీ ఒకరికి డ్రగ్స్ టెస్ట్లో పాజిటివ్గా రిపోర్ట్ వచ్చింది. ఈ విషయంపై వైసీపీ నేతలు టీడీపీని గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. అధికార పార్టీలో జరుగుతున్న పరిణామాలపై రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా కూడా పార్టీ నేతల తప్పిదాలను ఎత్తి చూపే పనిలో ఉంది వైసీపీ. దీంతో కూటమి ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను డైవర్ట్ చేయడానికి షర్మిల రంగంలోకి దిగారని ఫ్యాన్ పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. ఇక ఇందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డిపై షర్మిల విమర్శలు చేస్తున్నారని, వాటిని ఓ వర్గం మీడియా ప్రధానంగా పతాక శీర్షికలకు ఎక్కిస్తోందని ఫైర్ అవుతున్నారు. వైఎస్ జగన్కున్న జనబలాన్ని, ప్రతిష్టను దెబ్బతీసి ఓట్లు చీల్చాలన్న చంద్రబాబు కుట్రలో భాగంగానే ఆమె ఏపీకి వచ్చారని గుర్తు చేస్తున్నారు ఫ్యాన్ పార్టీ నేతలు. అంతే తప్ప
కాంగ్రెస్ పార్టీని ఉద్ధరించడానికి కాదు అనేది ఓపెన్ సీక్రెట్ అని చెప్తున్నారు. గత ఎన్నికల్లో షర్మిల పెట్టిన ఖర్చులకు డబ్బులు ఎవరిచ్చారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కొద్ది రోజులుగా షర్మిల, జగన్ మధ్య ఆస్తుల పంపకాలపైన వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో షర్మిలకి ఇచ్చిన ఆస్తుల వివరాలను ప్రజల ముందు ఉంచుతున్నారు వైసీపీ నేతలు. మొత్తం మీద షర్మిల వైసీపీ అధినేతపై చేస్తున్న విమర్శలను ఎంతకాలం చూసి చూడనట్టు వదిలేసిన వైసీపీ ఇక ఊరుకోకూడదని భావిస్తోందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇక నుంచి షర్మిల చేసే ప్రతి విమర్శకు తమ వైపు నుంచి రివర్స్ కౌంటర్ తప్పదని చెప్పకనే చెబుతున్నారు ఫ్యాన్ పార్టీ నేతలు.